Hello guys, welcome back to another video. We are back with our black coffee days guys. అయితే ఒక 3-4 డేస్ మనం బ్లాక్ కాఫీ తాగలే కదా, సో కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే ఐ కెన్ సీ బాడీలో కెఫిన్ కంటెంట్ చాలా ఎక్కువైపోయింది, అందుకే కొంచెం ఒక 1 వీక్ మానేశాను. అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వాటర్ కంటే ముందు తెలిసిందే కదా మీకు, మన బ్లాక్ కాఫీ తాగి ఇంకా అలా ఫ్రెష్ అయ్యి మన జిమ్కి వచ్చాం నడుచుకొని. సో ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ మన ఇంటి నుంచి, అదే ఓవరాల్ టు అండ్ ఫ్రో. అయితే ఇంకా జిమ్కి రాగానే మనం 10 minutes ఫుల్ స్ట్రెచ్ చేసాం బాడీ, ఇంకా కంప్లీట్ స్ట్రెచ్ తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ బాక్సింగ్. అయితే ఈరోజు మన 83rd డేలో కార్డియో చేస్తున్నాం, ఓకేనా. సో ఈ సెషన్లో ఫస్ట్ యాక్చువల్లీ స్కిప్పింగ్ ఉండేది, బట్ ఈరోజు స్కిప్పింగ్ చేసే మూడ్ లేదు, అందుకే డైరెక్ట్గా ఇంకా బాక్సింగ్ ఒక 25 minutes చేశాను. సో 25 minutes బాక్సింగ్ తర్వాత ఈ రోప్ ఎక్సర్సైజ్ చేయడమే. ఇది ఒక 5 sets చేశాను, ఓకేనా. సో 5 sets అంటిల్ ఫెయిల్యూర్ వరకు. లైక్ ఇంకా మీ బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఇచ్చేయాలి దీనికి. లైక్ సీరియస్లీ భయ, ఒకవేళ మీ జిమ్లో ఇది ఉంటే పక్కాగా మీరు కార్డియో డేలో చేయండి. సో అది మీకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దాని తర్వాత మన 2 sessions అయిపోయినాయి కార్డియోలో. దాని తర్వాత లాస్ట్ సెషనే మన స్ప్రింట్స్. తెలిసిందే కదా, ఒక 8 sets స్ప్రింట్స్ చేస్తాం మనం. సో లాస్ట్ టైం కార్డియో సెషన్లో ఓన్లీ 6 వరకే చేస్తాం, 6 sets. బట్ ఈరోజు 8 sets. సో ఆల్మోస్ట్ లైక్ 25 minutesలో లైక్ 300 కాదు 280 క్యాలరీస్ బర్న్ చేసాం. దాట్స్ ప్రెటీ కూల్ కదా. ఆల్మోస్ట్ 25 minutesలో 300 క్యాలరీస్ అంటే చాలా ఎక్కువే. అయితే ఈ ట్రెడ్మిల్ ఫుల్ లాస్ట్ వరకు పెట్టే అసలు ఫుల్గా 24 స్పీడ్లో, ఇంకా ఇంక్లైన్ ఏం లేదు, ఇంక్లైన్ జస్ట్ 0లోనే. ఇంకా మంచిగా స్పీడ్ పెట్టి పరిగెట్టడమే, ఇంకా 8 sets కంప్లీట్ అంటిల్ ఫెయిల్యూర్ వరకు. అండ్ లాస్ట్లో రిస్ట్. సో ఇదో ఆప్షనల్, ఇది మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు. నాకు ఏదో జస్ట్ బుద్ధి పుట్టింది అందుకే చేస్తాను. లేదంటే ఇన్ జనరల్ రిస్ట్కి మనం పుల్ డే రోజు ట్రైన్ చేస్తాం. అయితే ఒకవేళ మీరు స్పెసిఫికల్లీ మీరు రిస్ట్ని ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు కదా, దాంతోనే మీకు కంప్లీట్ రిస్ట్ అనేది స్ట్రాంగ్ అయిపోద్ది. సో ఆ ఫోర్ ఆర్మ్ని ఒక షేప్, పర్ఫెక్ట్ మస్క్యులర్ షేప్లో తేవాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ ఇది మీ జిమ్లో లేదనుకోండి, లైక్ సేమ్ ఆ కేబుల్ ప్లేస్లోనే మీరు డంబుల్స్ పెట్టి చేసుకోవచ్చు. అయితే ఈ కార్డియో రొటీన్ని మీరు ఫాలో అయ్యి చూడండి బా, సీరియస్లీ ఇట్ ఇస్ చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఒక్క ఎక్సర్సైజ్ని మనం మిస్ అయ్యాం, అదే మన స్కిప్పింగ్, ఓకేనా. సో స్టార్టింగ్ స్కిప్పింగ్తో స్టార్ట్ చేయండి, దాని తర్వాత బాక్సింగ్, దాని తర్వాత రోప్ ఎక్సర్సైజ్, ఆ తర్వాత స్ప్రింట్స్. సో ఈ కంప్లీట్ ఎక్సర్సైజ్ని చేస్తే పక్కాగా చెప్తున్నా మీ బెల్లీ ఫ్యాట్ అనేది ఇంకా ఇలాగ చీటికిలో పోద్ది. అయితే ఇది ఆల్మోస్ట్ 30 to 45 డేస్లో మీరు చేయొచ్చు, ఒకసారి చేసి లైక్ ట్రయల్ ప్యాక్లా చేయొచ్చు. ఇంకా దాని తర్వాత రిజల్ట్స్ చూడండి, ఇట్ విల్ బీ లైక్ వండర్ఫుల్. ఇంకా అలా ఇంటికి వచ్చాక బాయిల్డ్ ఎగ్స్, దాని తర్వాత జాక్ ఫ్రూట్ తిన్నా. సో దాంతోపాటు తెలిసింది కదా 1 scoop ఆఫ్ ప్రోటీన్ షేక్ విత్ సమ్ క్రియేటిన్. ఇంకా అలా లంచ్ విషయానికి వస్తే ఈరోజు మనం రాజ్మా ర్యాప్ ఉంది, అదే మన ఫుల్కాతో రాజ్మా ర్యాప్ అనమాట. అయితే ఫుల్కా చేసినాక ఈ రాజ్మా మిక్చర్ ఏదైతే ఉంది కదా, దాని మీద ఇలా స్ప్రెడ్ చేసి అది కొంచెం 1/2 teaspoon ఆయిల్తో ఫ్రై చేసి, ఇంకా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసుకుని దానిపైన యోగర్ట్ లేదంటే కర్డ్ ఇలా స్ప్రెడ్ చేసుకుని తింటే భలే ఉంటుంది భయ. సో లంచ్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, అదొక మంచి వెజిటేరియన్ ఆప్షన్. అండ్ డిన్నర్ విషయానికి వస్తే ఈరోజు మనం చికెన్ తింటున్నాం. సో చికెన్తో పాటు కొంచెం వెజీస్, దాంతోపాటు 2 brown bread slices, అంతే చాలు. మనకి ఫైబర్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఉంటే చాలు. అఫ్ కోర్స్ హెల్తీ కార్బ్స్ కూడా. అయితే ఈ మీల్ ఉంది కదా, ఇది సీరియస్లీ మన నాన్ వెజ్ వాళ్ళకి బెస్ట్ ఫర్ లీన్ మసిల్ గెయిన్స్. ఎందుకంటే చూడండి, ఒక 2 tablespoon ఆయిల్తో ఇవన్నీ వండి సార్. 150 grams చికెన్, కొంచెం వెజీస్, దాని తర్వాత 2 eggs ఆమ్లెట్, దాని తర్వాత 2 bread slices. అదొక పర్ఫెక్ట్ పోర్షన్. ఒకవేళ మీకు కూడా డిజైన్ చేయడం రాకపోతే సేమ్ అలాంటి పోర్షన్తోనే మీరు మీల్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఆన్ day 84.